యావత్ ఆదివాసీ సమాజానికి నమస్కరిస్తూ మరి వచ్చే ఆగస్టు 9 యావత్ ప్రపంచంలోని అన్ని దేశాల్లోని ఆదివాసీలందరూ కూడా ఒక పెద్ద పండుగలాగా జరుపుకునేటువంటి ఒక పవిత్రమైనటువంటి మరి రోజు ఆ రోజు 9 ఆగస్టు. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు అనేక సంవత్సరాలుగా ప్రపంచంలోని అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా ఆదివాసీలు తమ యొక్క హక్కుల కోసము, అదేవిధంగా తమకు ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి చట్టాల అమలు కోసము, అదేవిధంగా సంస్కృతి పరిరక్షణ కోసము, మరి ఎలుగెత్తి చాటడం కోసమే ఆ యొక్క ఆదివాసీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే మరి ఈసారి ఆదివాసీ 9 తెగల జాయింట్ యాక్షన్ కమిటీ, అదేవిధంగా తుడుందెబ్బ ఆదివాసీ తెగల గుండె చప్పుడు మరి సంయుక్తంగా యొక్క సంఘ విభేదాలు, అదేవిధంగా యొక్క వేరైతే ఏవైతే జాతీయ పరంగా మన ఏదైతే రాజకీయ పరంగా ఉన్నటువంటి విభేదాలను అన్నీ కూడా మరి పక్కన పెట్టుకొని మనమంతా ఒకటే ఆదివాసీ అనే ఐక్యతను చాటడం కోసమే ఈసారి భద్రాద్రి జిల్లా, కొత్తగూడెం జిల్లా కేంద్రంగా భారీ ఎత్తున యొక్క రాష్ట్రంలోని తెగలకు చెందినటువంటి సాంస్కృతిక బృందాలతోటి అటు ఆదిలాబాద్లో ఉన్నటువంటి గుస్సాడి కావచ్చు, నాయక్పోడు కావచ్చు, అదేవిధంగా కొలాం, పర్దాన్, తోటి, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కొమ్ము కోయ నృత్యం కావచ్చు, డోళ్ళు కావచ్చు, అదేవిధంగా లక్ష్మీదేవి నృత్యం కావచ్చు, మరి నల్లమల్లో ఉన్నటువంటి చెంచు బృందాలను కూడా అన్నిటిని కూడా ఈ యొక్క 9 ఆగస్టు నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి మరి తీసుకొచ్చి ఈ బృందాల ద్వారా సాంస్కృతిక ర్యాలీని భారీ ఎత్తున ముఖ్యంగా ఆదివాసీ యువత ఆధ్వర్యంలోనే దాదాపు ఒక 5,000 మంది యువత ఆధ్వర్యంలో భారీ ఎత్తున కొత్తగూడెంలోనేటువంటి ఇల్లంది క్రాస్ ఉన్నటువంటి కొమరం భీం మరి విగ్రహానికి పూలమాల వేసుకొని అక్కడి నుంచి భారీ ఎత్తున సాంస్కృతిక బృందాలతోటి బస్టాండ్ పక్కన ఉన్నటువంటి ప్రకాశం స్టేడియం వరకు కూడా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి మరి తుడిందెబ్బ కావచ్చు, ఆదివాసీ 9 తెగల జాయింట్ యాక్షన్ కమిటీ, అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని డిపార్ట్మెంట్ పనిచేసినటువంటి ఆదివాసీ ఉద్యోగుల జేఏసీ కూడా మరి తీర్మానించడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరి రోహిత్ రాజు గారిని, ఈ యొక్క తుడుందెబ్బ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్తిరాజు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆదివాసీ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ వాసం రామకృష్ణ గారు, మరి వీరందరూ కూడా కలిసి ఈ యొక్క పర్మిషన్కి సంబంధించినటువంటి లెటర్ని ఈరోజు ఎస్పీ గారు ఇవ్వడం జరిగింది. వారు ఈ యొక్క కార్యక్రమాన్ని స్వాగతిస్తూ దానికి కావాల్సినటువంటి పర్మిషన్ కూడా మరి డిఎస్పీ గారు రాస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మరి దీనిలో ఉన్నటువంటి ఆదివాసీగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంఘ విభేదాలు, రాజకీయ పార్టీ జెండాలకు అతీతంగా మన ఐక్యతను చాటడానికి, మన సంస్కృతిని మరి సమాజం దృష్టికి, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి కూడా తీసుకోవడానికి గత 50 ఏళ్లుగా మనకు దక్కాల్సినటువంటి విద్య, ఉద్యోగ, రాజకీయ, సాంస్కృతిక మరి ఏవైతే హక్కులున్నాయో వీటన్నిటిని కూడా మరి దోచుకున్నటువంటి వారిపైన తగు చర్యలు తీసుకోవడానికి మనం అందరం కూడా ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే జెండా, ఒకటే నినాదం. ఆదివాసీ యొక్క అస్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా అధికారులు, ఉన్నతాధికారులు ఈ యొక్క రాష్ట్రంలోని మేధావులపైన ఉందని తెలియజేయడానికే మరి ఈ కార్యక్రమం. కాబట్టి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇది మన ఇంట్లో కార్యక్రమంలాగా భావించి ఒకరోజు ఒక 3 గంటల పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వచ్చినట్టయితే ఈ సాంస్కృతిక ర్యాలీలో పాల్గొనడమే కాకుండా ప్రకాశం స్టేడియంలో మరి అందరికి కూడా ఇవన్నీ ర్యాలీ అయిపోయిన తర్వాత మరి భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడానికి మరి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా మన హక్కుల కోసం, మన జాతి బిడ్డల భవిష్యత్తు కోసం, మన జాతి సంస్కృతి కోసం, జాతి అస్తిత్వం కోసం ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ తెగలో ఉన్నా సరే మనమంతా ఆదివాసులమే, ఈ దేశ మూలవాసులము, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆదివాసీలు మరి మనం. కాబట్టి మనం గర్వంగా మన యొక్క సంస్కృతిని చాటడానికి మీరందరూ కూడా ఎన్ని విభేదాలను పక్కన పెట్టుకొని మరి అందరూ ఒక్కడే కదా అని చెప్పి కోరుకుంటూ మరి వర్గ విభేదాలు పక్కన పెట్టాలి. ఎన్ని విభేదాలు ఉన్నా సరే అవి మన ఊర్లోనే, మన కులంలోనే మనం చేసుకోవాలి తప్ప బయటకు వచ్చినప్పుడు మాత్రం మనం అందరం కూడా ఒకటే తాటిపైగా, ఒకటే జెండా, ఒకటే ఎజెండా, ఒకటే నినాదం. ఆదివాసీ 9 తెగల ఐక్యత వర్ధిల్లాలి, ఆదివాసీ తెగల సంస్కృతి కాపాడుకోవాలి, ఆదివాసీ విద్యార్థుల భవిష్యత్తు కాపాడుకోవాలి, జీవో నెంబర్ 3 అమలు చేసుకోవాలి, 1/70 చట్టం పకడ్బందీగా అమలు చేసుకోవాలి, మన హక్కులు మనం కాపాడుకోవాలి, 5వ షెడ్యూల్ హక్కులు కాపాడుకోవాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనని గుర్తించాలి,
మనం దోచుకున్నటువంటి చట్టబద్ధ లంబాడిని తొలగించడానికి మరి మీరందరూ కూడా కలిసికట్టుగా రావాలని కోరుకుంటూ ఆదివాసీ 9 తెగల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా మీ అందరికీ కూడా శిరస్సు వంచి మరొకసారి మీ అందరికీ పేరు పేరున వినవిస్తూ మీరందరూ కూడా ఆ రోజు ఉదయం 10 గంటల వరకు మీ గ్రామాల్లో మీ మండల కేంద్రాల్లో ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల జెండాలు ఎగరేసుకొని అందరూ కూడా మరి 12 గంటల వరకు మీరు ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి వచ్చినట్టయితే అందరం కలిసి ఒక 3 గంటల పాటు భారీ ఎత్తున సాంస్కృతిక ర్యాలీని విజయవంతం చేద్దామని కోరుకుంటూ జై ఆదివాసీ, జై జై ఆదివాసీ, ఆదివాసీ తెగల ఐక్యత వర్ధిల్లాలి.